Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉండును. హల్లెలూయా. దేవుని చేతులు మనల్ని ఆశీర్వదించేవి. దేవుని చేతులు మనల్ని ఫలింపచేసేవి. యోసేపుకి దేవుని హస్తము తోడుగా ఉండగా యోసేపు చేసే ప్రతి పనిలో ఆశీర్వదించబడ్డాడు. దేవుని చేతులు మనల్ని స్వస్థపరిచేవి. క్రీస్తు ప్రభు వారు ఆయన దగ్గరికి వచ్చిన అనేక మందిని ముట్టి స్వస్థపరిచారని. దేవుని చేతులు పడిపోయిన మనల్ని లేవనెత్తేవి. దేవుని చేతులు మన కొరకు సిలువ మీద మేకులు కొట్టించుకున్నవి. దేవుని చేతులు తన అరచేతుల మీద మన పేరు రాయించుకున్న చేతులు. అలాంటి దేవుని హస్తము మనకి ఎడతెగక తోడుగా ఉంటుందని. దేవుని హస్తము ఎప్పుడు మనకి ఎడతెగక తోడుగా ఉంటుంది? ఈ ఎడతెగక మనం ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన దేవునితో సహవాసం. ఓ దేవుని సేవకుడు అంటారు, ప్రార్థన ఊపిరి లాంటిదని. ప్రార్థన చేసే క్రైస్తవుడు శక్తి కలిగిన వాడే, దేవుని మహిమ కలిగిన వారై ఉంటారని. ఎడతెగక మనం దేవుని స్తుతించాలని. దేవుడు మన జీవితంలో చేసిన ఏ మేలుని మర్చిపోకుండా మనం కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలని. దానియేలు గారు నిత్యము దేవుని సేవించారని రాయబడింది. దావీదు గారు రోజుకి 7 సార్లు దేవుని స్తుతించారని. ఎడతెగక మనం దేవుని మీద నమ్మకం ఉంచాలని. ప్రతి పరిస్థితుల్లో దేవుడు అధికారం కలిగిన వాడిని గుర్తించి ఆయన మీద మనం నమ్మకం ఉంచాలని. ఎడతెగక మనం ప్రార్థన చేసినప్పుడు, ఎడతెగక మనం దేవుని స్తుతించినప్పుడు, ఎడతెగక మనం దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, ఎడతెగక దేవుని హస్తము మనకు తోడై ఉంటుంది అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, జీవం గల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన దేవా ప్రభువా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన్ని వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. మీ హస్తం వారికి తోడుగా ఉంచండి అయ్యా. వారిని ఫలింప చేయండి అయ్యా. స్వస్థపరచండి ప్రభా. వేసే వ్యాపింప చేయమని దేవా బ్రతిమాలుకుంటున్నాం వేసే ప్రభా. మీకు వేలాది వందనాలు వేసి మీ హస్తం మాకు తోడుగా ఉంచండి. మమ్మల్ని ధైర్యపరచండి, ఆదరించుకుని దేవా బ్రతిమాలుకుంటున్నాం వేసే. గొప్ప కార్యాలు చేయమని మమ్మల్ని నడిపించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.